హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, ఈ ఛానల్‌లో మనము 'బిగ్ బాస్' వీడియోస్ అయితే మనము రెగ్యులర్‌గా అప్‌లోడ్ చేస్తున్నాము. ఇక నుంచి కూడా 'బిగ్ బాస్' వీడియోస్ మీకు కావాలనుకుంటే అంటే నేను చేసిన వీడియోస్ మీకు నిజంగా నచ్చినట్లయితే సో, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండన్నమాట. సో, ఇక నుంచి రెగ్యులర్‌గా 'బిగ్ బాస్' వీడియోస్ ఎవ్రీడే వస్తాయి. నాట్ ఓన్లీ 1 వీడియో, మోర్ దెన్ 2 వీడియోస్ కూడా వచ్చే అవకాశం ఉంటదన్నమాట. ఇక ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటదన్నమాట. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే అప్డేట్స్ చాలా మందికి వేరే ఛానల్ కూడా అప్‌లోడ్ చేయకపోవచ్చు. అలానే బయట కూడా చెప్పకపోవచ్చు. సో మీకు ఈ వీడియో చూసిన తర్వాతకి అరే! మంచి స్టఫ్ ఇచ్చినావు కదరా బాబు అని చెప్పేసి అంటారు. సో, అదైతే పక్కాగా ఉంటది. సో, వీడియోని అయితే స్కిప్ చేసే ప్రయత్నం చేయకండి. సో, ఎంటైర్ వీడియో చూడండి. టోటల్ ఫుల్ వీడియో చూసిన తర్వాతకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నచ్చకపోయినా కూడా కింద కామెంట్ చేయండి. ఏం బాలేదని చెప్పేసి. సో, ఓకే, నేను తీసుకుంటా. నెక్స్ట్ వీడియో మంచిగా చేసే ప్రయత్నం చేస్తా. ఇక మనము మన టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇంకొక డే. సో, ఈరోజు 31st ఫస్ట్. సో, సండే వచ్చిందంటే మనకు ఆ రోజు నుంచి మొత్తం ఆల్మోస్ట్ ఇక 'బిగ్ బాస్ 8 ఫీవర్' అనేది స్టార్ట్ అయిపోద్ది. రేపు కూడా ఒక ప్రోమో రిలీజ్ అయిపోద్దని మనకున్న చిన్నపాటి టాక్. అలానే ఇక సండే అంటే బిఫోర్ ఎలాగో మనకు ఈ గ్రాండ్ లైన్‌కి సంబంధించిన మొత్తం డాన్స్ పర్ఫార్మెన్సెస్, ఆ రిలేటెడ్ కంటెంట్ కూడా మనకు ప్రోమో రూపంలో బయటికి ఎలాగో వదిలిపెడతారనమాట. సో, ఇలానే ఇంకోటేందంటే మనం చెప్పాం కదా! సో, ఫస్ట్‌కైతే సీజన్ అయితే స్టార్ట్ అయ్యిద్ది. 'బిగ్ బాస్' తెలుగు 8 సీజన్ అనేది గ్రాండ్ లాంచ్ ఉందన్నమాట. ఇంకోటేందంటే కంటెస్టెంట్స్ 14 ఆర్ 16 మెంబర్స్ అయితే హౌస్‌లోకి వచ్చే అవకాశం ఉంది ఆ ఈవెంట్ రోజు. ఇంకొకటి ఇందులో వైల్డ్ కార్డ్ రిస్క్ గురించి మనం స్టార్టింగ్ నుంచి కూడా మనం మాట్లాడుకుంటున్నాం. సో, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటది. సో, కొన్ని 'బిగ్ బాస్' వాళ్ళు పెట్టిన కండిషన్స్ వల్లనే కొందరు కంటెస్టెంట్స్ కూడా ఇప్పుడు హౌస్‌లోకి రాకపోవడానికి మెయిన్ రీజను సో, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తాం. మీరు దాన్ని ఉపయోగించుకొని మీరు వచ్చేసేయండి. మీకు స్టార్టింగ్ నుంచి కూడా పేమెంట్ ఇస్తామని అంటున్నారు. బట్ వచ్చే కంటెస్టెంట్స్‌కి ప్రతి ఒక్కరు కూడా స్టార్టింగ్ డే నుంచి ఉంటేనే ఎంతో అంత అది నెగెటివ్ అయినా గానీ, పాజిటివ్ అయినా గానీ సెట్ అయ్యిద్ది. వాళ్ళకి వర్కౌట్ అయిద్దన్నమాట మెయిన్‌గా. ఎందుకంటే ఆల్రెడీ దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. సో, వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది ప్రతిసారి అందరికి కూడా పాజిటివ్‌గా ఉండాలని ఉండదు. ఎందుకంటే కొందరికి ముందే పాపులారిటీ ఉంటది. అలానే కొందరు చేసే యాక్టివిటీ, వాళ్ళు చేసే వర్క్స్, అలానే వాళ్ళు ఉండే బిహేవియర్ ఇవన్నీ బేస్ చేసుకొని వితిన్ 1 వీక్ లోపు వీళ్ళకు ఏవో కంటెస్టెంట్‌కి కామన్‌గా వాళ్ళ తరపు నుంచి ఎంతో అంత ఒక ఫ్యాన్ బేస్ అనేది ఫార్మ్ అయిపోద్దనమాట. సో, అలాంటి సిట్యుయేషన్‌లో సెకండ్ వీకా, సిక్స్త్ వీకా ఇట్లొస్తే ఏమైపోద్దంటే నెక్స్ట్ వీళ్ళను చేసుకోలేరనమాట. సో, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనేది వాళ్ళు చాలా వీళ్ళకన్నా బెటర్ పెర్ఫార్మన్స్ చేస్తే గానీ, అరే! ఈ పర్సన్ బాగున్నార్రా, మనం ఇప్పుడు అభిమానించే కంటెస్టెంట్ కన్నా ఇప్పుడొచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చిన పర్సన్‌కి మనం సపోర్ట్ చేయాలిరా అనే థాట్ అయితే వస్తది. అప్పటి వరకు ఎంత వచ్చినా అబ్బా కష్టమే. అందుకనే కావచ్చు చాలామంది కంటెస్టెంట్స్ ఏం చేస్తున్నారంటే ఎవరైతే ఇప్పుడు మనకు మనం అనుకుంటాం కదా! హౌస్‌కొచ్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి అలానే 'బిగ్ బాస్' టీమ్ వాళ్ళనెళ్లి అప్రోచ్ అవ్వడము. సో, ఇలా కంటెస్టెంట్స్‌కి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా 'బిగ్ బాస్' మేనేజ్‌మెంట్ కొన్ని కండిషన్స్ తోటైతే హౌస్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ఏందంటే ఈ వైల్డ్ కార్డ్ అనే ఆప్షన్ పెట్టడంతోటైతే కొందరైతే వెనకడుగేస్తున్నారు. సో, అందుకనే కావచ్చు 'బిగ్ బాస్' మేనేజ్‌మెంట్ అయితే ఈసారి 'బిగ్ బాస్' కంటెస్టెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగిందని చెప్పేసి మనకొచ్చినపాటి రూమర్ అయితే స్ప్రెడ్ అవుతుంది. మరి ఆ కంటెస్టెంట్స్ ఎవరనేది ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుకుందాం. సో, 6థ్ సీజన్ అండ్ 7థ్ సీజన్ సంబంధించినటువంటి సో, అంటే 7థ్ సీజన్‌కి హోస్ట్ అయినటువంటి ఎవరు హోస్ట్ చేసిల్లు 'గీతూ రాయల్'. అలానే 7థ్ సీజన్‌కి అంటే 6థ్ సీజన్‌కి 'గీతూ రాయల్' ఆ కంటెస్టెంట్. సో, 7థ్ సీజన్‌కి 'టేషి తేజ'. సో, వీళ్ళిద్దరిని కూడా 'బిగ్ బాస్' మేనేజ్‌మెంట్ అయితే వీళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది. అలానే మరి వీళ్ళ నుంచి ఎవరో ఒకరు రావచ్చు. అలానే 'బిగ్ బాస్' కంటెస్టెంట్స్ అని చెప్పేసి మనకుంది ఇన్ఫర్మేషన్ పక్కాగా. అంటే ఒక పర్సన్ రావచ్చు. అలానే ఇద్దరు కూడా రావచ్చు. మాక్సిమం అయితే మోర్ దెన్ 1 అయితే వచ్చే అవకాశం ఉంటది. అట్లా అని చెప్పేసి పెద్ద పెద్ద నంబర్స్ ఏం కాదు. 1 ఆర్ 2 మెంబర్స్ అయితే డెఫినిట్‌గా కంటెస్టెంట్స్ ఈసారి 'బిగ్ బాస్ 8లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చే అవకాశం అయితే ఉందని మనకున్న ఇన్ఫర్మేషన్. ఇంకోటేందంటే మనం చెప్పుకున్నాం కదా! చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అని చెప్పేసి. సో, ఆల్రెడీ ఇప్పుడు సండే అంటే ఇంకేముంది 1 డే మధ్యలో ఉంది కాబట్టి డెఫినిట్‌గా వీళ్ళ ప్రోమోస్ ఉంటాయి. ఏవీ షూట్స్ ఉంటాయి. అలానే సో, 'నాగార్జున' గారు హౌస్‌లోకొచ్చినప్పుడు ఒక సాంగ్ ఉంటది. మరి ఆ సాంగ్ ఏంటిది ఒక థీమ్ సాంగ్ పెట్టేస్తారంటే కామన్‌గా ఎప్పుడు గూడా 'నాగార్జున' ఎంట్రీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక మ్యూజిక్‌తోని ఒక సాంగ్‌తోనే ఎంట్రీ ఇస్తాడనమాట. సో, ఈసారి ఆ సాంగ్ ఏంటిదంటే ఈ 'కల్కి' మూవీలో ఉన్న థీమ్ సాంగ్ ఉంది కదా! సో, ఆ థీమ్ సాంగ్ తోటి 'దిల్‌జీత్ దొసాంజ్' పాడిన ఆ థీమ్ సాంగ్ తోటైతే సో, ఈసారి 'బిగ్ బాస్ 8కి మనోడు ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందనైతే మనకు తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ అనమాట. సో, 'కల్కి' థీమ్ సాంగ్ తోటి 'నాగార్జున' గారైతే ఎంట్రీ ఇచ్చే అవకాశం అయితే ఉందని మనకు తెలుస్తున్న ఇన్ఫర్మేషను. అలానే ఇక మనము కొందరు కంటెస్టెంట్స్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాము ఆల్రెడీ. అందులో మెయిన్‌గా ఇప్పుడు మనం చెప్పుకున్నది ఎవరెవరి గురించో మీరు చూడండి. సో, 'బెజవాడ బేబెక్క' ఆల్రెడీ ఆమె ఏవీ షూట్ కంప్లీట్ అయిపోయింది. సో, డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే కాదు మామూలుగానే. సో, కొంచెం పెద్ద ఆవిడ లెక్క ఉంటది కాబట్టి మేబీ అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా బేస్ చేసుకొని ఉంటది. సో,
బెజవాడ బేబక్కదైతే ఏవీ షూట్ అయితే కంప్లీట్ అయినట్టయితే మనకు తెలిసిన ఇన్ఫర్మేషను. అలానే నైనిక. సో, ఆల్రెడీ నైనిక గురించి మాట్లాడుకున్నాం. తను బెస్ట్ డాన్సర్ అండ్ డాన్స్ సో, ఆ కేటగరీ నుంచే తనకు ఎందుకంటే వీకెండ్ వచ్చినప్పుడు కూడా షోకి ఒక ప్లస్ పాయింట్ అయిపోద్దనమాట. సో, డాన్సర్స్ ఉంటే ఇంకా కొంచెం బాగుంటాయి చూడడానికి కూడా ఎంటర్‌టైన్‌మెంట్ ఆ వేలో మనం ఆలోచిస్తే సో, చాలా ప్లస్ ఉంటది. అందుకనే సో, నయనకనైతే డాన్స్ కేటగరీ నుంచి తీసుకోవడము అలానే సో, తను డెఫినెట్‌గా అయితే డాన్స్ పర్ఫార్మెన్స్ తోటే తన షూటు జరిగిందనమాట. నెక్స్ట్ 'ఆదిత్య ఓం.' సో, చెప్పా కదా ఆల్రెడీ. సో, ఎంతోమందికి ఫెడ్ ఔట్ అయిన హీరో కామన్‌గా మళ్ళీ కమ్‌బ్యాక్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుండు. అందులో భాగంగా 'ఆదిత్య ఓం' వస్తుండనమాట. అయితే 'ఆదిత్య ఓం' అనేది తన పర్ఫార్మెన్స్ అనేది డాన్స్ పర్ఫార్మెన్స్ తోటే షో స్టేజ్ పైకైతే వస్తున్నారని చెప్పేసి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ 'అభయ్ బేతిగంటి.' సో, 'పెళ్లి చూపులలో' ఒక కమెడియన్ చెప్పుకున్నాం మనం మాట్లాడుకున్నాము. సో, ఈ కంటెస్టెంట్ కన్ఫర్మ్ అయిపోయిండు. ఇంకోటేంటంటే తనది కూడా ఏవీ షూటే అయిపోయిందనమాట. సో, డాన్స్ పర్ఫార్మెన్స్ కాదు జస్ట్ ఏవీ షూట్ అనమాట. నెక్స్ట్ మన మొగజాతి ఆణిముత్యం 'శేఖర్ భాష.' సో, తనది కూడా ఏవీ షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనోడు కూడా ఏవీ షూట్ తోటే సో, 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 8 స్టేజ్ పైకైతే ఎంట్రీ ఇవ్వబోతుండు. నెక్స్ట్ 'అంజలి పవన్.' ఆమెది కూడా ఏవీ షూటే. డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఏం లేదు. బట్ నేను అనుకున్నా సో, 'అంజలి పవన్‌ది' డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటే బాగుంటదని చెప్పేసి అనుకున్నా. బట్ వాళ్ళకున్న చాయిసెస్ తోటైతే వాళ్ళు కంపేర్ చేసుకొని తనకైతే ఏవీ షూట్ అయితే జరిగిందనమాట. నెక్స్ట్ 'కృష్ణ ముకుంద మురారి.' సో, ఆ సీరియల్ అక్కడ మెయిన్ విలన్ లీడ్ చేసినది 'యష్మి గౌడ.' సో, తనది కూడా డాన్స్ షూట్ అయితే కంప్లీట్ అయిపోయినట్టు మనకున్న ఇన్ఫర్మేషన్. సో, అలానే లాస్ట్‌కి 'నిఖిల్.' సో, మన సీరియల్‌లో లీడ్ యాక్టర్ అన్నమాట. సో, ఈ నిఖిల్ అనే పర్సన్ కూడా సో, డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే అంటే డాన్స్ షూట్ అయితే కంప్లీట్ అయిపోయినట్టు మనకు తెలుస్తుంది. అలానే ఈసారి 'బిగ్ బాస్' హౌస్ అనేది కొంచెం సో, డిజైన్ కూడా ఈసారి చాలా మార్పులు ఉంటాయి అని చెప్పేసి. ఇంకోటేందంటే సో, 2 హౌసెస్ ఉంటాయి కావచ్చు. ఎందుకంటే ఇన్ఫినిటీ లోగోలో మనకి ఇట్లా చూపిస్తుంది. క్రాస్‌లో పెట్టేసి చూపిస్తున్నారు. 8 అట్లా ఇట్లా అని చెప్పేసి రకరకాల కాన్సెప్ట్ ఒక్కోళ్ళ మొత్తము సో, డీప్‌గా వెళ్ళి అయితే మొత్తము ఏదో ఒక రకరకాల మీనింగ్ అయితే వెతుకుతున్నారు. అలానే చెప్తున్నారు కూడా. కాకపోతే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈసారి కిచెన్ అనేది హౌస్ లోపల కాకుండా గార్డెన్ ఏరియాలో అయితే కిచెన్ అయితే ఉంటుందని అయితే మనకు తెలుస్తుంది. అలానే ఇంకోటేందంటే థీమ్ కూడా మొత్తం రెడ్ థీమ్ తోటి ఈసారి 'బిగ్ బాస్' తెలుగు 8 సీజన్ అయితే ఉంటుంది హౌస్. సో, హౌస్ సెట్ అయితే ఈ రెడ్ థీమ్ తోటైతే ఉండే అవకాశం ఉందని అయితే మనకు తెలిసిన ఇన్ఫర్మేషను. సో, ప్రస్తుతానికైతే మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మరి నిజంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. రెగ్యులర్‌గా వీడియోస్ వస్తాయి. నీడ్ యువర్ సపోర్ట్.